సామాన్యులకు ఉపయోగపడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని జీఎస్టీ 2.0తో పేద ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతోంది అంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కాకముందే కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక పథకాలను వినూత్న పద్ధతిలో ఆ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈవేళ ఏదైతే సూపర్ 6లో భాగంగా ఈ జిఎస్టీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈవేళ భారీ ఎత్తున ఒక బహిరంగ సభ భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి అవగాహన కల్పించి మహిళలందరూ కూడా, ఎందుకంటే మహిళలే చాలా ప్రాధాన్యత కాబట్టి, కుటుంబంలో వారిదే యొక్క ప్రాధాన్యత కాబట్టి ఆ జిఎస్టీ తగ్గినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వారికి వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. ఏంటి ఇంత భారీ ఎత్తున ఇట్లా వినూత్న పద్ధతిలో మీరు ప్రతి ప్రోగ్రాంని నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంలో ఒక దూసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఏంటి? గడిచిన ప్రభుత్వంలో చూస్తే అన్నిటిపైన రూపాయిది ₹2 చేసేసి స్కీమ్స్ కానీ పథకాలను కానీ గత ప్రభుత్వం ఇచ్చేది. ఈరోజు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి మీరు వేటిపైన, అంటే ట్రాక్టర్ కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఆఖరికి కూరగాయలు తీసుకునే సూపర్ మార్కెట్లతో సహా మీకు జిఎస్టీ తగ్గించడంతో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులు, దివాలా కోరతనంతో ఎక్కడ కూడా అప్పు పుట్టని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుంది అని ఆలోచించే ప్రజలకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మహా అద్భుతం. ఎందుకంటే ఈరోజు ఈ జిఎస్టీ తీసేసిన దీనివల్ల ఏపీ రాష్ట్రానికి 8,000 కోట్ల నష్టం కలుగుతుంది. అయినా పర్వాలేదు, ప్రజలు సంతోషంగా ఉంటారు కదా అని ఏకైక భావంతో మేము అసెంబ్లీ జరిగే సమయంలోనే ఈ 2.0 జిఎస్టీ కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోదం తెలిపి మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రమే ప్రధానికి కానుకగా మా రాష్ట్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అని చెప్పాము. అంటే రాష్ట్రాలు నష్టపోతాయని తెలిసినా, రాష్ట్ర బడ్జెట్ లేకపోయినా, విధి విధానాల్లో ఉచితాలు ఎక్కువ ఇస్తామని మేము మాట ఇచ్చినా ఏ ఒక్క హామీ కూడా తప్పకుండా మీరు గమనిస్తే గతంలో ప్రభుత్వం ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చింది, ఈరోజు తల్లికి వందనం ఎంతమందికి ఇస్తున్నాం? 13,000 మేము మాట ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబంలో 2 కాదు, 3 కాదు, 5 కాదు, 9 మంది ఉన్న మా చిత్తూరు నియోజకవర్గంలో ఒక కుటుంబానికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అనేక స్కీములు ఏవైతే ఎలక్షన్ సమయంలో చెప్పామో వాటన్నిటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు క్రమబద్ధీకరణలో ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ దినదిన అభివృద్ధిలో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. మేము ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి. రాష్ట్రం ఎటుపోతుందో అని భయపడిన ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈరోజు సుఖ సంతోషాలతో హ్యాపీగా, మహిళలు అందరూ కూడా బాగుంటే, ఎక్కడో ఒక లిక్కర్ స్కీమ్ అనో లేదా ఎక్కడో ఒక అఘాయిత్యం జరిగితే దానికి కారణం నారా వారి కుటుంబం, నారా సూరా బాణం లేదా నారా సారా అనుకుంటా. ఈ సారాలు నారా వీరి కుటుంబానికి అస్సలు అలవాటు లేదు, టచ్ లేదు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.